ఈరోజు అమ్మవారి వీడియోలో మనకు తెలియజేయటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీ యొక్క పరీక్షా కాలం ఇక ముగియబోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా నీ తల్లి నీకు తెలపబోయేటువంటి మాటలను నీవు ఖచ్చితంగా గ్రహించే తీరాలి. మరి ఆ తల్లి మనకు దేన్ని ఉద్దేశించి ఈ యొక్క సందేశాన్ని మన ముందుకు పంపించో దానిలో ఉండేటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బిడ్డ, నీవు అనుభవిస్తున్నటువంటి బాధల్లో నీ యొక్క పరీక్షా కాలం ఏదైతే ఉందో అది నేటితో ముగియబోతుంది. ఇక నీ జీవితంలో ఎటువంటి పరీక్షలు కానీ ఏ విధమైనటువంటి సమస్యలు కానీ మునుముందు రోజుల్లో వచ్చినప్పటికీ కూడా వాటంతటా అవే దూరమైపోబోతున్నాయి. మరి ఇన్ని రోజులు నీవు ఎందుకు అశ్రద్ధ చేశావు తల్లి, నాకు ఈ ఒక్క పరీక్షలను అన్నిటినీ ఎందుకు నాకు ఎదురయ్యే విధంగా చేశావు అని నీకు అనుమానం రావచ్చు. చూడు, ఎన్నోసార్లు నీకు చెప్తూ వచ్చాను కదా, కర్మ ఫలితాలు అనేవి అనుభవించక తప్పదు అని. కొన్నిసార్లు వాటిని పూర్తిగా అనుభవించిన తరువాతే జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి చిన్న చితక సమస్యలు అనేవి అన్నీ కూడా నీవు వాటిని అన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు నీకు కలుగుతాయి. ఇక నీ యొక్క పరీక్షా కాలం అంతా కూడా ముగియబోతుంది అని చెప్పాను కదా. ఆ యొక్క పరీక్షా కాలం వచ్చేసి నీ యొక్క కోరికలు కావచ్చు, లేదంటే నీ యొక్క అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటివి కావచ్చు, నీ యొక్క సమస్యలు కానీ ఇలా ఏదైనా కానీ నీకున్నటువంటి సమస్యల్లోనటువంటి అన్నీ కూడా తొలగిపోయి నీకు ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితం అనేది రాబోతుంది. ఇక నీవు నీ యొక్క ప్రయత్నాన్ని మాత్రమే చేస్తూ ఉండు చాలు. ఇక మిగతాది అంతా కూడా దానికి తానుగానే జరిగిపోయే విధంగా నీ తల్లి నీకు ప్రతి క్షణం కూడా తోడుగా ఉండి అనుగ్రహిస్తుంది. ఇప్పటి వరకు నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలో ఊహించినటువంటి ఆనందము, సంతోషము కలగబోతుంది. ఆనందంగా ఉండు. నిన్ను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి నీ తల్లి ఉంది అని నీవు గుర్తుపెట్టుకో. అలాగే ఈ రోజు కూడా ఈ విధంగా ఈ యొక్క సందేశ రూపంలో నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? అధైర్యపడుతూ కష్టాలను అన్నిటినీ కూడా అనుభవించి సుఖదుఖాలతో బాధపడుతున్నటువంటి నీకు చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కూడా నిన్ను ఎంతో గాయపరుస్తున్నారు అని, నీవు అంతా కూడా దిగులుగా కూర్చున్నావు అని, మనస్తాపంతో ఉన్నావు అని నీ గురించి ఆలోచించి నీ యొక్క ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకోవద్దు, సంతోషంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా పాడు చేసుకోవద్దని చెప్పడానికి ఈ యొక్క సందేశ రూపంలో నీకు ఈ మాటల ద్వారా ధైర్యపరచడానికి నీ ముందుకు వచ్చాను. అలాగే కొంతమందితో గొడవలు పడేటటువంటి విధంగా నీ యొక్క ప్రవర్తన తీరు అనేది ఉంటుంది. నీకు వచ్చినటువంటి కోపం, నీకు మిగిలేటువంటి నిరాశ కారణంగా విపరీతమైనటువంటి కోపానికి కూడా గురయ్యే విధంగా నీవు వస్తున్నావు. కాబట్టి ఇవి అన్నీ కూడా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే, 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించు. నీవు ఎవరి గురించి ఆలోచించి నీవు ఏది కూడా చేయలేవు. కాబట్టి అటువంటి మాటలను అసలు నీవు పట్టించుకోబాకు. నీకు వీలైతే అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడానికే ప్రయత్నించు.